శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. జై ఇప్పుడు శ్రీకృష్ణ. క్లారిటీ ఉందండి వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు క్లారిటీ ఉందండి. ఎస్, నైస్. నో ఓకే. ఇప్పుడు 17th చాప్టర్ గురించి 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగం. 17th చాప్టర్ లో స్వామి మనకి చాలా చెప్పారు. అంటే ఎలాంటి దానం చేయాలో చెప్పారు, ఎలాంటి దానాలు చేయకూడదో చెప్పారు, తపస్సు ఎలా చేయాలో చెప్పారు, వాక్ తపస్సు ఎలా చేయాలో చెప్పారు. సో ఈ అధ్యాయం నేను చదువుకున్న తర్వాత నా జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు. ఆ ఉపవాసం ఒక శ్లోకం ఉంది మనకి 17th చాప్టర్ లో స్వామి చెప్పారు. ఆ శ్లోకం చదువుకున్న తర్వాత నిజంగానే నేను నా లైఫ్ లో నాకు చాలా చేంజ్ అయింది. ఏంటంటే దర్శయంత శరీరస్థం తాన్ భూతగ్రామమ చేతసః మాంచైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. సో ఉపవాసం, గట్టిగా ఉపవాసం చేయకూడదు, మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోకూడదని స్వామి ఈ శ్లోకంలో చెప్పారు. అప్పటి నుంచి నేను కటిక ఉపవాసం చేయడం మానేశాను. సో నా హెల్త్ కూడా చాలా బిల్డప్ అయింది అనమాట. ఇది వరకు కటిక ఉపవాసం చేసి అల్సర్ తెచ్చుకొని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్ని అనమాట. సో ఇలాగా భగవద్గీత చెప్పుకుంటే ప్రతి శ్లోకం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం అనమాట. 17th చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. మనం అన్ని చాలా నేర్చుకుంటాం ఇందులో. అర్థాలతో సహా మీరు ఏది నేర్చుకున్నా సరే అర్థాలతో సహా నేర్చుకోండి. మీరు ప్రతి శ్లోకంలో కూడా అర్థం మీరు తెలుసుకుంటే, అర్థం తెలుసుకొని దాన్ని మీ జీవితంలోకి అన్వయించుకోవడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అలాగే 9వ అధ్యాయంలో ఇంకా స్వామి ఇంకొక శ్లోకం చెప్పారు. అనన్యాశ్చింతయంతో మాయే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇందులో స్వామి మనకు మీరు నా చింతనలోనే ఉండండి, మీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటానని చెప్పారు. ఇంకా అంతకంటే మనకి ఇంకేం కావాలి? ఆయన్ని మనం కృష్ణ 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 అని మనం అనుకుంటూ ఉంటే చాలు, ఆయన్నే తలుచుకుంటూ ఉంటే చాలు. సో మన యోగక్షేమాలు అన్ని ఆయన స్వయంగా చెప్పారు, నేను చూసుకుంటాను. ఆయన మాట తప్పరు కదా, మనుషులైతే మాట తప్పుతారు, స్వామి మాట తప్పుతారా? మాట తప్పరు కదా. సో మనము భగవద్గీత చదువుకొని సో ఎప్పుడు మనం భగవంతుని ధ్యానించుకుంటూ ఆయన మనసులో తలుచుకుంటూ ఉంటే చాలు. సో మన బాధలన్నీ ఆయనే. ఇంకో శ్లోకంలో కూడా చెప్పారు, చిన్న పత్రము పుష్పము సమర్పిస్తే చాలని చెప్పారనమాట. అది కూడా 9వ అధ్యాయంలో చెప్పారు. చాలా అంటే మీకు L2 లో వచ్చే అధ్యాయాలన్నీ కూడా మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవడానికి ఉండే చాప్టర్స్ అన్ని L2 లో చాలా వస్తాయి అనమాట. సో అందరు కూడా జాయిన్ అవ్వండి. అంటే ఎప్పుడైనా సరే, అంటే మనకు భగవంతుడితో మనకు పరీక్షలు వస్తాయి అనమాట. అంటే కరెక్ట్ గా మన క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి ఎవరో ఒకరు రావడము, బెల్ కొట్టడము, మన ఫ్రెండ్స్ రావడము, ఏదో ఒకటి అంటే మనల్ని దేవుడు పరీక్షిస్తాడు, మీరు చదవరా అని. అలాంటి పరీక్షలు నాకు చాలా ఎదురయ్యాయి. నేను L1 కంప్లీట్ చెయ్యకముందు, నేను 15th చాప్టర్ లో ఉన్నప్పుడే, నేను స్టార్టింగ్ లోనే మా అక్క నాకు లింక్ పంపిందాను కదా, ఆవిడకి చాలా పెద్ద యాక్సిడెంట్. ఆవిడ స్కూల్ టీచర్, ఆవిడ బైక్ మీద స్కూల్కి వెళ్తుంటే వెనకాల కారు అతను వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు అతను. అసలు పెద్ద హెడ్ ఇంజరీ అనమాట. తనని మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు, ఆవిడ్ని ఆపరేషన్ అవుతుంది. ఏం లేదు, అంత కృష్ణ కృష్ణ కృష్ణ, అంతా నువ్వే చూడు స్వామి, నువ్వే చూడు అనేసి దేవుడిని తలుచుకుంటూ కూర్చున్నాము. ఒక 15 days దాకా ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. నేను అసలు క్లాసెస్ కి అసలు అటెండ్ అవ్వలేకపోయాను. కాకపోతే మనకు గీతా పరివార్ వాళ్ళు చేసిన పెద్ద ఉపకారం ఏంటంటే, క్లాస్ కి అటెండ్ అవ్వకపోయినా మనకు ఆడియోస్ వస్తాయి. సో ఆ ఆడియోస్ వింటూ నేర్చుకున్నాను అనమాట. నేను ఆ 15 days కూడా అది ఆడియోస్ వింటూ చదువుకున్నాను. సో అసలు నేను ఇంకా L2 లో జాయిన్ అవుతానా, నాకు ఫీల్ అవుతుందా అవ్వదా అనుకున్నాను. కానీ లేదు, నేను జాయిన్ అవ్వాలి, నేను చదువుకోవాలి, L2 కూడా కంప్లీట్ చేయాలి అన్న పట్టుదలతో నేను కంప్లీట్ చేశాను అనమాట. ఇలాగే అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి మా మమ్మీకి ఏమో నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరగడం, అప్పుడు ఒక 15 days 20 days హాస్పిటల్లో ఉండిపోవడము. సో ఇలాగంటే భగవంతుడు మనకి మీరు ఇది కంప్లీట్ చేస్తారా చెయ్యరా, మీలో ఆ సంకల్పం ఉందా లేదా అని కూడా మనకి స్వామి పరీక్ష పెడతారు. సో ఆ పరీక్షను మనం గెలవాలన్నమాట. సో మనలో దృఢ సంకల్పం ఉంటే మనకి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే మన పాటికి మనం చదివేసుకుంటాం. ఇప్పుడు చిన్నవి ఇంకా మా ఇంట్లో ఫ్రెండ్స్ కిటీ పార్టీలు ఇవి అవి అన్ని అవుతూ ఉంటాయి. ప్రతి దానికి నేను వెళ్ళేదాన్ని, నా క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ లో అనుకుంటారు, ఏంటబ్బా ఇవిడ ఎంత ఫోర్స్ కొడుతుంది, ఎక్కడికి రమ్మన్నా క్లాసులు ఉన్నాయి అంటుంది ప్రతిదీ. లేదు, నా క్లాసులు ఉన్నాయి, నా క్లాసు చాలా ఇంపార్టెంట్. కిటీ పార్టీలు వీటన్నిటికంటే అని నేను చెప్పాను అనుకోండి,
ఫస్ట్ 1-2 సార్లు అనుకున్నాడు. మూడోసారి నుంచి వాళ్ళే నాకు ఒక రూమ్ సెపరేట్ గా పెట్టి, సో మీరు నీ క్లాస్ టైంకి నువ్వు క్లాస్ తీసుకో, నో ప్రాబ్లం, సో నీకు ఒక రూమ్ ఇచ్చేస్తాం, రా పార్టీకి రా. సో వాళ్ళే మనకి అలవాటు పడతారనమాట. మన టైంకి మన క్లాస్ మనం తీసుకునేటి వాళ్ళే మనకి అడ్జస్ట్ అయిపోతారు. అలా అలా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా సేవకురండి గీతా పరివార్. మనం మనం ఏం తీసుకున్న మనకు గీతా పరివార్ వాళ్ళు ఏమీ లేకుండా మనకు నేర్పిస్తున్నారు. మన దగ్గర ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. మన ఇంట్లో మన ఫ్యాన్ కింద మనం ఏసీ వేసుకొని కూర్చొని హ్యాపీగా మనం భగవద్గీత నేర్చుకుంటున్నాం. సో అంటే గీతా పరివార్ వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉంటాం. ఎంతో కొంత మనం రుణం తీర్చుకోవాలా. మనం మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మనకేమన్నా స్వీట్స్ ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు అనుకోండి, సో ఆ బాక్స్ మనం అలా ఖాళీగా రిటర్న్ ఇస్తామా? ఇవ్వం. అందులో ఏదో ఒకటి పెట్టి ఇస్తాం. మన ఇంట్లో ఏమీ లేకపోతే 2 పువ్వులు 2 పళ్ళు అయినా పెట్టిస్తాం ఆ బాక్స్ ని. అలాంటప్పుడు గీతా పరివార్ వాళ్ళకి భగవద్గీత అనే బుక్ మనకి ఇచ్చారు, అది చదువుకోవడానికి మనం ఇచ్చారు, మనం వాళ్ళకి ఎంతో కొంత ఇయ్యాలా. సో గురుదక్షిణ. సో మీరు ఏమి అనుకుంటున్నారు, అసలు గురుదక్షిణ నేను ఇస్తున్నాను అనుకుంటూ మీకు ఏ టైం వీలైతే ఆ టైం ఒక 40 నిమిషాలు, మినిమం 40 నిమిషాలు గీతా పరివార్ వారికి కేటాయించడానికి ప్రయత్నించండి. సో అదొకటి. మళ్ళీ ఏది చేసినా కృష్ణార్పణమస్తు అనుకుంటూ చేయండి. మనకు ఏ ఫలితం వచ్చినా, అంటే ప్రతిసారి మనకు అనుకూలంగానే అన్ని ఫలితాలు ఉండవు. మనం చేసింది ఏంటంటే ప్రతి పని కూడా మనం 100% మనసు పెట్టి చెయ్యాలి. ఫలితాన్ని మాత్రం ఎప్పుడు మీరు ఆశించద్దండి. ఫలితం అనేది భగవంతుడు మనకిస్తాడు. మనకు అదేది అది మనకి 2వ అధ్యాయంలో స్వామి చెప్పారనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్ మాతే సంకోస్వ కర్మణి అని చెప్పారు కదా. అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా, అంటే ఇంకొకటి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ వద్దు. ఒకళ్ళ దగ్గర నుంచి నాకు ఇది కావాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే మన మనసుకు బాధ అనిపిస్తుంది. సో మనం ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు అనుకోండి, ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మన ఇంకొకరి నుంచి, ఫ్రెండ్స్ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి, మనకి ఏ బాధ ఉండదు. మనం చేసే పని, మన కర్తవ్యాన్ని మనం 100% కరెక్ట్ గా చేస్తే ఫలితం అనేది భగవంతుడు మనకి ఆటోమేటిక్ గా మనకు ఫలితం వచ్చేస్తుంది. సో మనం చేసింది మాత్రం అంటే సగం సగం పనులైతే ఎప్పుడూ చెయ్యొద్దు. సో మనం ఏది ఒప్పుకున్నా, మనకి ఇప్పుడు నేను చెయ్యలేను, నేను చెయ్యొద్దు, ఆ పని నువ్వు తీసుకోవద్దు. కానీ తీసుకున్నారంటే మాత్రం ఆ పనికి మీరు 100% న్యాయం చెయ్యాలి. అది 100% కరెక్ట్ చేస్తే ఫలితం కోసం చూసుకుంటా. నేను ఇప్పుడు మా సేమ్ అది చెప్తాను. ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు వస్తాయి, అన్ని మార్కులు వస్తాయి. మీరు మార్కుల కోసం చదవద్దండి. మీరు అది సబ్జెక్ట్ కరెక్ట్ గా నేర్చుకోండి. మీరు మార్కులు, ఇన్ని మార్కులు అన్ని మార్కులు, అది రిజల్ట్స్ కోసం మీరు చదవద్దు. మీ పని చదువుకోవడం, మీ పని మీరు కరెక్ట్ గా 100% మీరు చదవండి. ఆ ర్యాంకులు, ఆ మార్కులు అన్ని చూసుకుంటాడు భగవంతుడు. మనకి ఏది ఇస్తే అదే ప్రసాదం ఉంది. నేను ఇలాగే మా పిల్లలకి కూడా ఇప్పుడు నేను ఇలాగే చెప్తున్నాను. నేను కూడా ఇలాగే ఫాలో అవుతున్నాను అనమాట. ఏది ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా, సో మనం చేసిన పని 100% చేసుకోవడం, చేసిన ప్రతిదాన్ని కృష్ణార్పణం వస్తు అని భగవంతుడికి సమర్పించుకోవడం అనమాట. సో నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. సో అందరూ కూడా, అంటే మీరందరూ కూడా ఇలాగే ఫాలో అవ్వండి అని చెప్పను, కానీ అలా ఫాలో అయితే బాగుంటుంది. మన లైఫ్ చాలా బాగుంటుంది. సో నా లైఫ్ ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా, ఇది వరకు ఉన్న టెన్షన్స్ లేవు, ఇది వరకు ఉన్న బీపీ లేదు, ఇది వరకు అల్సర్ లేదు, ఏమీ లేదనమాట. సో చాలా ప్రశాంతంగా నా జీవితం అవుతుంది. సో మా ఇద్దరికి ఇది వరకు మేము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంట్లోనూ గొడవలు అనేది చాలా సాధారణం. కానీ ఇప్పుడు మాకు అలాంటి గొడవలు కూడా లేవు భగవంతుడి దయ వల్ల. సో అది చెప్తున్నారు అనమాట. సో భగవద్గీత ఎవ్వరూ వదిలిపెట్టకండి. అందరు కూడా, ఇది మనకి గీతా పరివార్ వాళ్ళు 4 ధామ్ అంటారనమాట. సో మీరు ఒక ధామాన్ని పూర్తి చేసుకున్నారు, మిగతా 3 ధామాలు కూడా మనం ఇందులో చాలా మంది వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, నాకంటే చాలా చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పే అంత దాన్ని కాదు, కానీ ఏదో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను 4 మాటలు చెప్పాను. సో నేను ఇందులో ఏమైనా తప్పులు చెప్పి ఉంటే మాత్రం నన్ను మన్నించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఈ 4 ధామ్ యాత్ర మాత్రం పూర్తిగా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరికి, ఇక్కడ ఉన్న ట్రైనర్ గారికి, టెక్ గారికి, మరియు జీసీ గారికి, అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మా. చాలా ధన్యవాదాలమ్మా మీకు. చాలా ధన్యవాదాలండి. మీరు ఇంత సమయం మా కోసం
కేటాయించి మీ అనుభవాలు మాకు చెప్పినందుకు మీకు మా సాధకులకి మాకు ఇంతగా మీరు బాగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. తెలుసు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ ఇంకా మీరు మీ ఆనందోత్సవం కంటిన్యూ చేయండి సార్. నేను కాసేపు ఉంటాను, కాసేపు ఉండి తర్వాత లీవ్ అవుతాను. అవునమ్మా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మానస గారు? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రత్నం గారు కృష్ణ సాంగ్ పాడతాం. రత్నం గారు. జై శ్రీకృష్ణ. గంగ నీళ్ళు తెచ్చి నీకు గొప్పగా పూజ చేద్దామంటే, గంగ నీళ్ళు తెచ్చి నీకు గొప్పగా పూజ చేద్దామంటే, నీటిలోన చేప పిల్ల ఎంగిలంటున్నది కృష్ణ, నీటిలోన చేప పిల్ల ఎంగిలంటున్నది కృష్ణ. ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా, ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా. మల్లెపూలు తెచ్చి నీకు మంచిగా పూజ చేద్దామంటే, మల్లెపూలు తెచ్చి నీకు మంచిగా పూజ చేద్దామంటే, పువ్వు మీద వాలి తొమ్మిద ఎంగిలంటున్నది కృష్ణ, పువ్వు మీద వాలి తొమ్మిద ఎంగిలంటున్నది కృష్ణ. ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా, ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా. జామ పళ్ళు తెచ్చి నీకు జాసిగా పూజ చేద్దామంటే, జామ పళ్ళు తెచ్చి నీకు జాసిగా పూజ చేద్దామంటే, పండు మీద రామచిలుక ఎంగిలంటున్నది సాయి, ఎంగిలంటున్నది కృష్ణ. జామ పళ్ళు తెచ్చి నీకు జాసిగా పూజ చేద్దామంటే, పండు మీద రామచిలుక ఎంగిలంటున్నది కృష్ణ. ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా, ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా. ద్రాక్ష పళ్ళు తెచ్చి నీకు దండిగా పూజ చేద్దామంటే, ద్రాక్ష పళ్ళు తెచ్చి నీకు దండిగా పూజ చేద్దామంటే, పండు మీద రామచిలుక ఎంగిలంటున్నది కృష్ణ, పండు మీద రామచిలుక ఎంగిలంటున్నది కృష్ణ. ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా, ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా. ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే, ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే, ఆవు యొక్క లెగదూడ ఎంగిలంటున్నది కృష్ణ, ఆవు యొక్క లెగదూడ ఎంగిలంటున్నది కృష్ణ. ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా, ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా. బంతి పూలు తెచ్చి నీకు బాగుగా పూజ చేద్దామంటే, బంతి పూలు తెచ్చి నీకు బాగుగా పూజ చేద్దామంటే, పువ్వు మీద వాలి తొమ్మిద ఎంగిలంటున్నది కృష్ణ, పువ్వు మీద వాలి తొమ్మిద ఎంగిలంటున్నది కృష్ణ. ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా, ఏమి చేద్దుమురా కృష్ణ, ఏమి చేద్దుమురా. జై శ్రీకృష్ణ. చాలా చక్కగా పాడారమ్మా. భక్తి రసపూర్వకంగా ఉంది. జై శ్రీకృష్ణ. మానస గారు భయ్యా, మీ అనుభవాలు చెప్పండి అమ్మా. మీరందరూ మాట్లాడండి ఫస్ట్. మీరమ్మా, మీరు ముఖ్యం. యాక్చువల్లీ మర్చిపోయాను నేను. మన నాగేశ్వరి లక్ష్మి గారు తర్వాత మీరు చెప్పాల్సి ఉండింది. అరుణ అమ్మవారిని మాట్లాడండి. అరుణమ్మ చెప్పారు కదా, అందరూ మాట్లాడిస్తారా? సార్ జై శ్రీకృష్ణ. నాకు ఇంకో క్లాస్ ఉంది, నేను ఇంకా లీవ్ అవ్వచ్చా? జై శ్రీకృష్ణ అందరికి. ధన్యవాదాలమ్మా. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలండి. జై శ్రీకృష్ణ అండి. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం అందరూ నన్ను క్షమించండి. చాలా 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 మంచి సందేశాన్ని ఇచ్చారండి. చాలా ఆనందాన్ని ఇచ్చే మంచి శుభవచనాలు. నాకు 10 o'clock క్లాస్ ఉంది, అందుకే. ఓకే సార్. జై శ్రీకృష్ణ. మీకు అందరికీ ధన్యవాదాలండి. నన్ను మాత్రం ఇన్వైట్ చేశారు. నాది యాక్చువల్ గా నేను మీతో ఇంకోటి షేర్ చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ ఆనందోత్సవం. అది మా భాగ్యం అమ్మా. ఇన్వైట్ చేశారు. ఇవాళ ఫస్ట్ ఆనందోత్సవం, ఇవాళ ఇంకో 2 ఉన్నాయి అన్నమాట. ఓకే
ఓకే. మాకు మంచి సందేశాన్ని ఇచ్చారండి. మంచి అందరికీ కూడా చాలా చాలా సంతోషం అండి. జై శ్రీకృష్ణ. జ్యోతి గౌడ్ గారు రామభజన పాడతారట. ఓకే భయ్య. జై శ్రీకృష్ణ అండి. అబ్బబ్బా రామనామమత్యద్భుతం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం, కొప్పునయే భాగ్యశాలి కప్పును శ్రీరామనామం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం. సారహీన సంసార సాగరమీదే నామం, పారద్రోలు మున్నూటరువది పాపజాలం. సారహీన సంసార సాగరమీదే నామం, పారద్రోలు మున్నూటరువది పాపజాలం. చేరి పంచేంద్రియములన్నీ చేరగపోద్రోలు నామం, పంచేంద్రియములన్నీ చేరగపోద్రోలు నామం. ఘోరమైన యమదూతలను గొట్టెడు నామం రామనామం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం. కప్పునయే భాగ్యశాలి కప్పును శ్రీరామనామం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం. దబ్బరాడు మన్మధుని దౌలభించు నామం, గొప్పున మోహ పాశములు కోసేటి నామం. మబ్బు దూది కొండ వంటి మై బుట్టిన పాపములన్నీ, మబ్బు దూది కొండ వంటి మై బుట్టిన పాపములన్నీ, అబ్బా నిను గురువలిగాల్చు రామనామం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం. కొప్పునయే భాగ్యశాలి కప్పును శ్రీరామనామం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం. కామక్రోధ లోభమోహ గర్వమనచే నామం, స్వామి భద్రాద్రీషుని తోడి సద్గతి నామం. కామక్రోధ లోభమోహ గర్వమనచే నామం, స్వామి భద్రాద్రీషుని తోడి సద్గతి నామం. నియమముతో పలికితేను నిత్య మోక్ష పదవి నామం, నియమముతో పలికితేను నిత్య మోక్ష పదవి నామం. రామదాసునేలినట్టి నామం శ్రీరామనామం, అబ్బబ్బా రామనామమత్యద్భుతం. రామ 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 రామ. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. బాగా పాడారు. నెక్స్ట్ అర్చన గారు కృష్ణ సాంగ్ పాడతాను. అర్చన గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మదన మురళి కృష్ణ మంగళమే నీకిదే, మదన మురళి కృష్ణ మంగళమే. వాసిగరాధను ఈనెను కృష్ణుడు, వాసిగరాధను ఈనెను కృష్ణుడు. వాతాత్మజనుదా పాతకములు తీర్చ, వాతాత్మజంతా పాతకములు తీర్చ.
మదన మురళి కృష్ణ మంగళమే. వెన్న దొంగ కృష్ణ సన్నతింతును దేవా, వెన్న దొంగ కృష్ణ సన్నుతింతును దేవా, నను విడనాడుట న్యాయము కాదురా, నను విడనాడుట న్యాయము కాదురా, మదన మురళి కృష్ణ మంగళమే. దీనురాలను కృష్ణ దిక్కు నీవనుకుంటే, దీనురాలను కృష్ణ దిక్కు నీవనుకుంటే, మరి మరి వేడుచుంటి మర్యాద కాదురా, మరి మరి వేడుచుంటి మర్యాద కాదురా, మదన మురళి కృష్ణ మంగళమే. పంకజలోచన పాప విమోచన, పంకజలోచన పాప విమోచన, సంకటహరణ స్వామి హరి, సంకటహరణ స్వామి హరి, మదన మురళి కృష్ణ మంగళమే. నీకిది మదన మురళి కృష్ణ మంగళమే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చేస్తూ. చాలా చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ. మనస గారు, రత్నం గారు ఏదో పాడుతానన్నారు. ఓకే. పాడమంటారండి? పాడండి. జై శ్రీకృష్ణ. గోవిందుడేలరడే గోపాలుడేలరడే, మాయ ఏలరడే మా తండ్రి ఏలరడే, గోవిందు